కళ్యాణ వెంకటేశ్వర స్వామి మీ ఎదురుగా ఉన్నారు ఆయన. సో ఆ స్వామిని ఒక ఇంటికి అనుకోండి, ఒక మంచి షోరూంలో పెట్టుకోవాలనుకోండి, ఒక బిజినెస్ ప్లేస్లో పెట్టుకోవాలనుకోండి, పీపుల్ దే వాంట్ టు క్యారీ. ఇటువంటి స్వామిని ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది. ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది పెద్ద సైజు 4x3 సైజ్ అప్రాక్సిమేట్గా. అలా మనకి చిన్న సైజులో కూడా ఉన్నాయి. అంటే ఇంత పెద్ద సైజెస్ ప్రిఫర్ చేస్తున్నారా? చేస్తారండి. ఇంట్లోకి అంటున్నారు. ఇప్పుడు ఇండ్లన్నీ కూడా చాలా స్పేషియస్ హౌసెస్ అయిపోయాయి. ఇంట్లో ఒక స్వామిని చూడగానే తిరుమలలో స్వామి గుర్తు రావాలన్న ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్లీ. సో తీసుకెళ్తారండి. చాలా గ్రేట్. ఇది ఆల్రెడీ సోల్డ్. ఓకే. ఈ పెయింటింగ్ ఆల్రెడీ సోల్డ్. అండ్ దట్ టు చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది. చూస్తున్నారా ఆ స్టోన్స్ కావచ్చు, స్టోన్ వర్క్ అండ్ ద వర్క్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ప్యూర్ గోల్డ్. 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ వర్క్. వండర్ఫుల్ వండర్ఫుల్ వాస్తవం అండి, చాలా బాగుంది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ తొండం ఇంత పెద్దగా ఉంటుందా అని అనిపించింది ఇక్కడ చూసిన తర్వాత. అంటే దిస్ ఇస్ క్రియేషన్. ఈ పర్టికులర్ పీస్లో మీరు తొండమే కాకుండా ఇక్కడ చూడండి ఒక కోతి కనపడుతుంది మీకు, మంకీ. ఎందుకంటే ఇక్కడ బేసిక్ థియరీ ఏంటంటే అంత పెద్దగా ఉన్న మన ఎలిఫెంట్, మన ఏనుగు చాలా పెద్దది. ఓకే, అయిన తర్వాత కూడా చంచలంగా ఉండదు. మనసు కంట్రోల్గా, అది కంట్రోల్గా ఉంటుంది, ప్రేమిస్తుంది. చిన్న కోతి చంచలంగా ఉంటుంది. సో ఇట్స్ అ డిపిక్షన్ ఆఫ్ హౌఎవర్, అంటే మీరు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పవర్ఫుల్ అయినా చంచలం కాకుండా స్థిరంగా ఉండాలి అన్నదానికి ఒక చిహ్నం. దట్ ఈస్ అ కాన్సెప్ట్. దిస్ ఇస్ ట్రైబల్ ఆర్ట్. ఇది ట్రైబల్ ఆర్ట్. వండర్ఫుల్ అండి. అంటే వాట్ ఐ ఫీల్, ఇక్కడున్న ప్రతి ఒక్క బొమ్మ వెనుక ఒక కథ ఉంది, ప్రతి దానికి ఒక థియరీ ఉంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ ప్లీజ్. మన చరిత్ర మొత్తం ఉందండి. మన కళలు అంటేనే మన చరిత్ర. సో ఎవ్రీబడి వాంట్స్ టు క్యారీ హోమ్ దట్ ఫీలింగ్.